హలో హాల్ వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. సో ఎంతమందికి పృథ్వీ ఎలిమినేషన్ అన్ఫేర్ అనిపించిందో వాళ్ళందరూ ఈ వీడియోని లైక్ చేయండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఓకేనా? అండ్ ఇకపోతే అవినాష్ కోసం పృథ్వీని ఎలిమినేట్ చేశారా అని నాకైతే అనిపించింది. ఎందుకు అంటే ఒకవేళ అవినాష్ కనుక ఎక్కువ ఓట్స్ వచ్చుండుంటే ఆయనను సేవింగ్ ఆర్డర్లో సేవ్ చేసి ఉంటే అతనికి ఎక్కువ ఓట్స్ వచ్చినట్టు. బట్ ఎలాంటి సేవింగ్ ఆర్డర్ లేకుండా డైరెక్ట్ అవినాష్ని టికెట్ ఫినాలే గెలుచుకున్నావు కాబట్టి నువ్వు ఈ వారం నామినేషన్లో లేవని చెప్పి డైరెక్ట్ చెప్పేశాడు హోస్ట్. అది తప్పు కదా. ఆయనకు ఎంత ఓటింగ్ వచ్చిందో సరే, అట్లీస్ట్ ఒకవేళ వీళ్ళు చెప్పిన లాజిక్ ప్రకారమే పృథ్వీ కన్నా ఎక్కువ ఓట్స్ వచ్చాయనుకోండి, ఆయన సేవింగ్ ఆర్డర్లో సేవ్ చేసి అవినాష్ నువ్వు సేవ్ అయిపోయావు, సో ఇప్పుడు నువ్వు టికెట్ ఫినాలకు అర్హును అని చెప్పేసి అంటే అయిపోయేది. బట్ ఆయన సేవింగ్ ఆర్డర్ లేకుండా డైరెక్ట్ నువ్వు నామినేషన్ లేవని చెప్తావంటే అతనికి లిస్ట్ ఓటింగ్స్ వచ్చినట్టే. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే సీజన్ 5లో హేమచంద్ర టికెట్ ఫినాల్ గెలుచుకున్నప్పుడు ఆయనను సేవింగ్ ఆర్డర్లో సేవ్ చేసి తర్వాత టికెట్ ఫినాల్ నువ్వు గెలుచుకున్నందుకు నువ్వు టికెట్ ఫినాల్ విక్కి వెళ్ళిపోయావు అని చెప్తారు. సో ఒకవేళ ఇతనికి ఎక్కువ ఓట్లు వచ్చుంటే అవినాష్కి ఖచ్చితంగా సేవ్ చేసేవాళ్ళు. అంటే ఇక్కడ ఓటింగ్ అనేది రాలేదు, అంటే అవినాష్కి ఓటింగ్ అనేది రాలేదు కాబట్టి లాస్ట్ నుంచి థర్డ్ ప్లేస్లో ఉన్న పృథ్వీని ఎలిమినేట్ చేశారు. ఇది అన్ఫేరే కదా, 100% అన్ఫేరే. సరే పృథ్వీ అగ్రెషన్గా ఉన్నాడు, ఫౌల్ లాంగ్వేజ్ వాడాడు, అదంతా ఓకే, యాక్సెప్టబుల్. పృథ్వీ మిస్టేక్స్ కానట్లేదు నేను. కానీ వాళ్ళు చెప్పిన లాజిక్ ప్రకారం చూసుకుంటే అవినాష్కి లీస్ట్ ఓట్స్ ఫస్ట్ ఎవరికి వచ్చిందంటే లీస్ట్ ఓటింగ్ తేజాకి, సెకండ్ అవినాష్కి, థర్డ్ పృథ్వీ. కానీ ఈ బిగ్ బాస్ టీము అవినాష్ని సేవ్ చేయడానికి టికెట్ ఫినాల్ గెలుచుకున్న ఒక రీజన్ చూపించి డైరెక్ట్ పృథ్వీని ఎలిమినేట్ చేశారు. ఇది అన్ఫేరే కదా. ఇదే సీజన్ 7లో కూడా ఇలాగే జరిగింది. సీజన్ 7లో ఇంకొంచెం బెటర్ జరిగింది. అంబటి అర్జున్ టికెట్ ఫినాల్ గెలుచుకున్నాడు, గౌతమ్ ఉన్నాడు లీస్ట్లో. సో అప్పుడు ఏం చేశారంటే అంబటి అర్జున్ టికెట్ ఫినాల్ గెలుచుకుని ఆయనకు లీస్ట్ ఓట్స్ వచ్చాయి, కానీ గౌతమ్ కొన్ని ఎక్కువ ఓట్స్ వచ్చాయి. కాకపోతే అంబటి అర్జున్కి లీస్ట్ ఓట్స్ వచ్చినప్పటికి కూడా టికెట్ ఫినాల్ గెలుచుకున్నందుకు ఆయనను సేవ్ చేసి గౌతమ్ని ఎలిమినేట్ చేశారు. ఏది ఇప్పుడున్న సీజన్ 8లో ఉన్న గౌతమ్ని ఎలిమినేట్ చేశారు సీజన్ 7లో. అప్పుడు గౌతమ్ కూడా అన్యాయం జరిగింది, ఇప్పుడు పృథ్వీ కూడా అన్యాయం జరిగింది. లేదురా అప్పుడు గౌతమ్కి అన్యాయం జరగలేదంటే ఇప్పుడు పృథ్వీకి అన్యాయం జరిగినట్టు కదా. అంటే అక్కడ జరిగింది కదా గౌతమ్కే, అక్కడ గౌతమ్ జరిగిన అన్యాయమైన అప్పుడు ఇక్కడ మన పృథ్వీకి జరిగింది అన్యాయమే కదా. ఎలా మరి? ఇది అన్ఫేర్ ఎలిమినేషనే కదా. ఆల్మోస్ట్ తన ఏవి చూసిన ప్రతి ఒక్కరికి కూడా అయ్యో పృథ్వీ ఉంటే బాగుండేది టఫ్ అయ్యాక అని చెప్పి, ఈవెన్ కొంతమంది రివ్యూవర్స్ కూడా ఆయన గురించి నెగిటివ్ చెప్పిన వాళ్ళు కూడా ఆయన ఏవి బాగుంది అట్లీస్ట్ ఉండే బాగుండేది అని కూడా అన్న ఫీలింగ్ వచ్చినట్టు అర్థం చేసుకోండి. పృథ్వీ ఆల్మోస్ట్ జెన్యున్ కంటెస్టెంట్ అండి. మరి పృథ్వీని తీసి పడేసేంత కంటెస్టెంట్ అస్సలు కాదు, ఇప్పుడు ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్ అంతకన్నా కాదు. ఆయన దగ్గర ఫౌల్స్ ఉన్నాయి, ఆయన కొంచెం అగ్రెషన్ చూపించాడు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ హౌస్లో 100% పర్ఫెక్ట్ ఉన్న కంటెస్టెంట్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి? ప్రతి ఒక్కరి దగ్గర మిస్టేక్స్ ఉంటాయి, అందులో పృథ్వీ దగ్గర కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అంతే. బట్ దానికి ఆయన ఎలిమినేషన్ అవసరం లేదు, అతని దగ్గర ఉన్న గుడ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. కానీ అవినాశం కాపాడడానికి పృథ్వీని ఎలిమినేట్ చేశారు. ఒకవేళ ఇంకా దీనికన్నా దారుణం ఏంటంటే అవినాష్ అండ్ తేజ లీస్ట్ ఓటింగ్లు వచ్చినప్పుడు నబీల్ అవినాష్ని ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇచ్చి సేవ్ చేస్తాడు. అప్పుడు తేజ ఎలిమినేట్ అయిపోవాలి. బిగ్ బాస్ రూల్ ప్రకారం అయితే తేజ ఎలిమినేట్ అయిపోవాలి. కానీ ఆ రోజు నాగార్జున గారు ఏమంటారు, తేజ నువ్వు ఎలిమినేట్ అవ్వట్లేదు అని చెప్తాడు. ఒకవేళ ఆ రోజు కనుక తేజను ఎలిమినేట్ చేసి ఉంటే ఈరోజు డబుల్ ఎలిమినేషన్ ఉండేది కాదు. ఈరోజైనా అట్లీస్ట్ పృథ్వీ హౌస్లో ఉండేవాడు. అంటే ప్రతి ఫేవర్ కూడా వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి జరిగింది ఏదో ఒక విధంగా. అది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అది బిగ్ బాస్ ప్లాన్ చేశాడా, యాదృచ్ఛికంగా జరిగింది అనేది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అనేది సెకండ్ ఆప్షన్. బట్ ఏదో ఒక విధంగా అయితే వైల్డ్ కార్డ్స్కి ఈ సీజన్లో చాలా ఫేవరిజం జరుగుతుంది. అది ఎలానో కావచ్చు, అది వాంటెల్లి జరిగింది అనుకునేది సెకండ్ ఆప్షన్. ఎందుకు అంటే గౌతమ్ ఎలిమినేట్ అయిపోయేవాడే, మణికంఠ వల్ల హౌస్లో ఉన్నాడు. అవినాష్ ఎలిమినేట్ అయిపోయేవాడే, టికెట్ ఫినాల్ గెలుచుకొని ఆయన నామినేషన్ లెక్క లేరని చెప్పేసి సేవ్ చేశారు. తేజ ఎలిమినేట్ అయిపోయేవాడే, అవినాష్కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండడం వల్ల. సో అప్పుడు ఆయనను సేవ్ చేశారు. ఇప్పటివరకు రోహిణి నామినేషన్లోకి రాలేదు. సో ఇవన్నీ కూడా వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి ఫేవరిజం జరుగుతూనే ఉంది. ఎప్పుడు ఈ ఫేవరిజంకి బలైంది మొత్తం రాయల్ క్లాన్స్ వాళ్ళే, 100% రాయల్ క్లాన్స్ వాళ్ళే. ఓపెన్గా చెప్పాలంటే అసలు వైల్డ్ కార్డ్స్ వాళ్ళలో ఆడియన్స్కి కనెక్ట్ అయింది ఎవరు అంటే గౌతమ్ ఒక్కడే. గౌతమ్ తప్ప ఏ ఒక్కరు కూడా వైల్డ్ కార్డ్స్ ఓటింగ్ పర్సెంటేజ్ లేదు. ఆడియన్స్ కనెక్ట్ అయింది ఓన్లీ గౌతమ్కే, ఓటింగ్ పడ కూడా ఓన్లీ గౌతమ్కే, ఇంకెవరూ లేరు. అది 100% ఫ్యాక్టు. కానీ వాళ్ళని సేవ్ చేయడానికి రాయల్ క్లాన్స్ వాళ్ళని ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తున్నారు. నా గెస్ కరెక్ట్ అయితే నెక్స్ట్ వీక్ కూడా రోహిణిని ఏదో విధంగా సేవ్ చేసి, ఎలాగో ఆమెకు గోల్డెన్ టికెట్ వచ్చింది కాబట్టి ఏదో ఒక తిరకాసు పెట్టి ఆమెను సేవ్ చేసి విష్ణుప్రియని ఎలిమినేట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు చూస్తూ ఉండండి, కావాలంటే ఖచ్చితంగా ఇదే జరుగుతుంది.
రోహిణిని ఖచ్చితంగా సేవ్ చేసే అవకాశాలు జరుగుతాయి. అంటే ఇంక ఎప్పుడు ఇలాగే జరుగుకుంటా పోతే ఇంక ఇది ఎట్లా జెన్యూన్ రియాలిటీ షో అవుతుందో ఇక అది వాళ్ళకే తెలియాలి. కొంతమందికి లేదు పృథ్వీ ఎలిమినేషన్స్ కరెక్ట్, వాడు ఇలా చేశాడు ఇలా చేశాడు, చేయని వాళ్ళు ఎవరు లేరండి హౌస్లో. సిచ్యువేషన్స్ ప్రకారం అందరూ ఫౌల్ లాంగ్వేజ్ వాడారు, అందరూ పైకి వెళ్ళారు, గొడవలు పెట్టుకున్నారు, రౌడీలాగా వెళ్ళాడంట. ఇప్పుడు ఆ రోజు నిఖిల్ తేజని నామినేట్ చేసేటప్పుడు నీకు భయం అని చెప్పి మీదికి వెళ్ళలేదా అండి? మొన్నటికి మొన్న పృథ్వీ వర్సెస్ గౌతమ్ జరిగినప్పుడు పృథ్వీ కూడా మీదికి వెళ్ళి ఏం బీకలే అనలేదా అండి? సీజన్ 7లో గౌతమ్ ఎవరి మీదకి ఎలా వెళ్ళాడు, ఎలాంటి లాంగ్వేజ్ యూజ్ చేశాడో మనకు తెలీదా? ఏదో ఆయన ఒక్కడే తప్పు చేసినట్టు, ఆయన మాత్రమే తప్పు చేసినట్టు ఎందుకు అంత దారుణంగా పోర్ట్రే చేయడం? సిచ్యువేషన్స్ ప్రకారం వాళ్ళు ఎలా అలా బిహేవ్ చేస్తున్నారు. కానీ పృథ్వీలో జెన్యూన్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. ఆయన ఆల్మోస్ట్ బ్యాక్ బెచ్చింగ్ చేయాలి. 1-2 సార్లు ఏమో ఫ్లిప్ అవుతాడు, ఒకసారి నబిల్ దగ్గర, ఇంకోసారి నామినేషన్స్ కోసం డిస్కషన్, ఈ 2 తప్ప ఆయన ఎక్కడ కూడా లేదు. ఏదంటే ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాడు. మొన్నటికి మొన్న కూడా నిఖిల్ తేజాన్ని టికెట్ ఫినాల్లో 4th కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా నన్ను వదిలేయి గౌతమ్ని సెలెక్ట్ చేసుకోవాల్సింది, నేనంటే ఒక టాస్క్లో గివ్ అప్ ఇచ్చాను, కానీ గౌతమ్ 2 టాస్క్లు చాలా బాగా ఆడాడు, అట్లీస్ట్ నువ్వు గౌతమ్ నన్ను సెలెక్ట్ చేసుకోవాల్సింది చెప్పి మొహం మీదనే చెప్పేశాడు కదా అండి. ఇంకేం కావాలి అంటే ఇవన్నీ వదిలేసి ఒక అగ్రెషన్, అంటే ఓన్లీ నేను మైనస్లో మాత్రమే చూస్తాను, ప్లస్ చూడను అంటే ఇంకా అది మీ కర్మ, నేను ఏం చేయలేను. బట్ నా వరకు అయితే పృథ్వీరాజ్ ఎలిమినేషన్ 100% అన్ఫేర్, బయాస్డ్ బిగ్ బాస్, దట్స్ ఇట్. వైల్డ్ కార్డ్ వాళ్ళని కాపాడనీకే బిగ్ బాస్ ఇదంతా ప్లాన్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.